నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మురళీకృష్ణ గారు మాట్లాడుతూనే ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర నిపుణులు, మహాగౌరి ఉపాసకులు, మనీ పవర్ మాస్టర్. సో, ఎన్నో విషయాలు ముఖ్యంగా డబ్బుకి సంబంధించి అయితే అసలు కోకొల్లలు చెప్తూనే ఉంటారు. మనకి సక్సెస్ ఎలా రావాలి ఏమిటి అని. సో, ఈరోజు మామూలుగా ఇంట్లో ఎప్పుడూ గొడవలు, చికాకులు ఉండటం, మనకి ఏం జరుగుతుందో తెలవకపోవటం, ఏం చేసినా గానీ ఎందుకు ఇలాంటి మూడ్‌లో ఉంటున్నామని ఫీల్ అవ్వటం జరుగుతూ ఉంటుంది కామన్‌గా ఇంట్లో. ఇలాంటి డిస్కషన్స్ కూడా ఉంటూ ఉంటాయి. మన చుట్టుపక్కల వాళ్ళు కానీ, తెలిసిన వాళ్ళు కానీ మాట్లాడుతూ ఉంటారు. మరి వాళ్ళకి ఏమిటి బెస్ట్ రెమెడీ? ఏదైనా నంబర్ ఉంటుందా? దానివల్ల ఏమన్నా చేంజెస్ ఉంటాయా? ఎలాంటి చేంజెస్ ఉంటాయి? ఈ విషయాలు గురుగారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం గురు. నమస్తే మహరివంశు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇంట్లో ఎన్ని చేసినా సంపాదన ఉంటుంది. అన్నీ బావుంటాయి. కానీ ఏమీ బావుండదు. చికాకులు ఉండటం. అంటే ఎప్పుడు పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడతారు, బయట ఆనందంగానే ఉంటారు. బట్ ఇంటి గుమ్మం లోపల రాగానే ఏదో తెలియని అసలు ఎందుకు వచ్చాం అనిపిస్తుంది. ఎప్పుడు కొట్లాట్లు ఇంట్లో, లేకపోతే ఎప్పుడు చూసినా గానీ ఏదో ఒక అనారోగ్య సమస్యలు. అదేమన్నా అంటేనేమో నరదృష్టి మా ఇంటికి ఎక్కువ ఉందని. ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా వింటాం మనం జనరల్ గా. ఓకే, అంటే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, నరదృష్టానికి భయపడటం, లేదా భార్య భర్త సరిగ్గా సఖ్యత లేకపోవడం, ఇంట్లోకి వచ్చిన కాడి నుంచి ఊరికి చికాకులు, ఏదో ఒక తగాదాలు అవుతూ ఉంటాయి మనకి. వీటికి జనరల్గా ఏంటంటే సింహద్వారం మీద, సింహద్వారం బయట వైపు, బయట వైపు ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ తో 1919 అనే రెడ్ కలర్ స్టిక్కర్ ని, ఓకే, రెడ్ కలర్ లెటర్స్ తో స్టిక్కర్ పక్కన ఎల్లో మీద రెడ్, పక్కన డిస్ప్లే చేస్తాం. మా ఇంట్లో ఏ విధంగా అంటించాను అనేది, ఓకే, ఆ విధంగా అంటించడం ద్వారా 1 అంటే సూర్యుడు రాజు, 9 అంటే సేనాధిపతి. ఓకే, అంటే ఒక రాజ్యానికి రక్షణ ఎవరెవరు ఇస్తారు? వీళ్ళిద్దరే కదా యుద్ధానికి వెళ్ళాలంటే. కాబట్టి ఏంటంటే ఈ 2 నెంబర్ల యొక్క ప్రాముఖ్యత సాంఖ్యయోగంలో చాలా అద్భుతమైన ప్రాముఖ్యత. వీటిని యుద్ధానికి పంపిస్తున్నాం కాబట్టి రెడ్ కలర్ లో పెడుతున్నాం మనం. ఒకటి అర్థం చేసుకోండి. మళ్ళీ కొంతమంది పొరపాటున గ్రీన్ కలర్ లో పెడతారు. అట్లా చేయొద్దు. ఎల్లో మీద రెడ్, ఎల్లో మీద, ఎల్లో బ్యాక్గ్రౌండ్ మీద రెడ్ కలర్, ఎల్లో బ్యాక్గ్రౌండ్ రౌండ్ గా కట్ చేయించుకొని 19 అనేది రెడ్ కలర్ లెటర్స్ తో అంటించుకోండి. ఇలా చేయడం ద్వారా మనకి నరదృష్టి పోవడం, ఓకే, చిన్న చిన్న చికాకులు, అంటే ఊరికి జనరల్గా ఎంతో కష్టపడి బయట అంతా పొద్దున సాయంత్రం వరకు ఏదో శ్రమ చేసి వస్తారు. రాగానే ఇంట్లో రాగానే ఏదో చికాకులు, సమస్యలు, ఓకే, ఇటువంటివన్నీ మీకు కామ్ డౌన్ అవుతూ ఉంటాయి. అంటే మనం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఆ స్టిక్కర్ చూడగానే మనకి ఆ అఫర్మేషన్ మనం తలుచుకోవాలి. ఓకే, నేను ఎట్లయితే మీకు బీరువా మీద 15 అని పెట్టినప్పుడు మనకి మన ఆదాయం పెరగాలని చెప్తున్నాము, ఇక్కడ కూడా మనకి సుఖశాంతులు మన ఇంట్లో వెలసిల్లిని అని చెప్పి మనం పూర్తి విశ్వాసంతో ఉండాలి. ఈ అఫర్మేషన్, ఈ న్యూమరాలజీ, ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్ చేసి మన యొక్క అద్భుతమైన పరిహారం ఇవ్వడం. ఏంటంటే ఇక్కడ మెయిన్గా పనిచేసేదాల్లో మీ మైండే. ఓకే, మీ మైండ్ ఎంత గట్టిగా పనిచేస్తే అంత అద్భుతంగా పనిచేస్తుంది. నాకు విపరీతమైన కాల్స్ వస్తాయమ్మా. ఎక్కువ మంది అంటే విపరీతంగా ఏడుస్తా, బాధపడతా చేస్తారు. అసలు ఏడ్చేవాళ్ళు నాకు ఫోన్ చేయొద్దు, ఒకటే చెప్తున్నా. అయ్యో, ఒకటి అంటే కాన్ఫిడెన్స్ లేకపోతే నాకు ఫోన్ చేయొద్దు. అంటే ఎస్, గురుగారితో మాట్లాడుతున్నా, నాకు సొల్యూషన్ దొరుకుద్ది, నేను నిలబడతాను లైఫ్ లో, సొల్యూషన్ కోసమే కదా ఫోన్ అనుకున్న వాళ్ళు చేయండి. ఓకే, ఏడ్చే పని అయితే నాకు చేయొద్దు. రెండోది, వీడియోని పూర్తిగా చూడకుండా చిన్న చిన్న విషయాలు ఆడడానికి, గురుగారు ఎల్లో బ్యాక్గ్రౌండా, గ్రీన్ బ్యాక్గ్రౌండా, ఎల్లో లేదా రెడ్ కలరా, గ్రీన్ కలరా, ఇట్లా అడిగేవాళ్ళు కూడా నాకు చేయొద్దు ప్లీజ్. ఓకే, అర్థం చేసుకోండి. నాకు రోజు కొన్ని 100 కాల్స్ వస్తాయి. కాబట్టి ఏంటంటే వీడియోని 1కి 2 సార్లు చూడండి, మీకు 100% అర్థం అవుద్ది. చాలా మంది 2 తలుపులు ఉండే గురుగారు, ఏ తలుపు మీద పెట్టాలి, కుడి రెక్క మీద పెట్టాలి, ఎడ రెక్క పెట్టాలి, ఏ రెక్క మీద పెట్టినా పర్వాలేదు, సింహద్వారానికి పెట్టాలి. సింహద్వారానికి బయట వైపు కనపడేట్టు పెట్టాలి. ద్వారానికి పెట్టచ్చా గురువు గారు? లేదు, తలుపు మీదే పెట్టాలి. అంటే ద్వారం పైన ఎక్కడ పెట్టాం అనుకో మనకి నెంబర్ కనిపించదు కదా, మన అఫర్మేషన్ అనుకో. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మన మైండ్ యాక్టివేషన్, అది మాత్రం అర్థం చేసుకోండి. ఇక్కడ మనం సైన్స్ లింక్డ్ గానే సబ్జెక్ట్ చెప్తాం. ఏది చెప్పినా సైన్స్ లింక్, నేను వాస్తు చెప్పినా కూడా సైన్స్ లింక్ లేకుండా ఉండదు. ఓకే, సైన్స్ లింక్ ఉంటేనే చెప్తా. కాబట్టి ఏంటంటే మనకి ఏ సబ్జెక్ట్ మాట్లాడుకున్నా సైన్స్ లింక్ అంటున్నప్పుడు మరి సక్సెస్ ఎందుకు రాదు? 100% వస్తుంది. అంటే ఇక్కడ
మన మైండ్ యాక్టివేషన్ మనం ఎంత అద్భుతంగా యాక్టివేట్ చేస్తామో మనకి రిజల్ట్ అంత అద్భుతంగా ఉంటుంది. ఓకే. ఎంత ఫాస్ట్గా అంటే ఎంత రిపీటెడ్గా మనం ఆఫర్మేషన్ మనం తలుచుకుంటామో ఆటోమేటిక్గా మనకి అన్ని సెటరేట్ అవుతుంది. 19 కదండి? 19 19 రెడ్ కలర్తో. రెడ్ కలర్. కలర్స్ బాగా గుర్తుపెట్టుకోండి. కొన్నిటికి గ్రీన్ చెప్తున్నారు, కొన్నిటికి రెడ్ చెప్తున్నారు. గురువుగారు చెప్పినట్లుగా మీరు ఏదైతే వీడియో ఉందో చివరి వరకు చూడండి. మధ్యలో చూసారు ప్రతిదీ నేను డిస్ప్లే చేపిస్తారు. నా ఓకే. వెహికల్ కి ఎట్లా ఉంది, నా ఇంటి మెయిన్ డోర్ మీద ఏ విధంగా స్టిక్కర్ ఉంది, నా బీరువా మీద ఎట్లా ఉంది, నా మొబైల్ మీద ఎట్లా ఉంది, ప్రతిదీ డిస్ప్లే చేపిస్తాను. జాగ్రత్తగా చూడండి, చూసి దాని ప్రకారం ఫాలో అవ్వాలి. సో ఇది విషయం.